బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి చిత్రాలు. సో ఈరోజు అయితే నేను మా అక్క కలిసి విజయవాడ వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్సే ఉంటాయి మావి. చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ట్రైన్ ఎక్కేదాకా తెలీదు అసలు విజయవాడ వెళ్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పా కదా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అని చెప్పేసి. ఇవి మేడం గారు ఏం చేశారంటే ఏంట్రా వెరి నవ్వు ఏమో వచ్చేస్తుంది. పడుకోవద్దు, పడుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లైక్ 3 o'clock అలా స్టార్ట్ అవ్వాలి కదా, సో లెగలేము అని చెప్పి నైట్ అంతా జాగారం చేపించింది. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. యూనో కార్డ్స్ ఒకటే గేమ్ అండి, మాది కూడా హాఫ్ ఆడినాం. కరెక్ట్గా 3 o'clock లేదు లేదు, కరెక్ట్గా 2:40 అట్లా అయ్యింది. ఒక 20 minutes పడుకున్నాం అంతే. అసలు 3 o'clock మన జర్నీ స్టార్ట్ అవుతుంది, 2 o'clock పడుకున్నాం. సిగ్గు లేకుండా ఎట్లా చెప్తుంది. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇలాంటి టైంలో అక్కల మాటలు అస్సలు వినకండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా మాట అయితే అస్సలు వినకండి ఎవ్వరు. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. చాయ్ 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 గరం చాయ్ చాయ్ అమ్ముకుంటుందంట. చాయ్ అమ్ముకుంటాను, వచ్చిన పైసలతోటి ట్రావెల్ చేస్తా విజయవాడ టు శ్రీకాకుళం. సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో తొందరగా యూట్యూబ్ ఛానల్ వస్తుంది, అందరు సపోర్ట్ చేయండి. అంత సీనే లేదు. 200% సరుకునే లేదు. థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఇంకా అతి కష్టం మీద మాకైతే సీట్స్ అయితే దొరికేసాయి అనమాట, అది కూడా విండో సైడ్. ఇంకా మా జర్నీని ఇలా సాంగ్స్ వింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ అందరికీ ఆ పిచ్చి ఉంటుంది కదా, విండో సైడ్ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ట్రైన్ జర్నీ చేయాలి అని. బట్ మాకు ఆ పిచ్చి ఇంకా కొంచెం పీక్స్లో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ 10:30 అలా అయింది, ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. అసలు మేము విజయవాడ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. ఇక్కడైతే మనం ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వచ్చామన్నమాట. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఇంకా ముఖ్యమైన ఘట్టంలోకి అడుగు పెడితే నాన్ వెజ్ వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అంత దూరం నుంచి వచ్చి వెజ్ తినలేం కదా, సో నాన్ వెజ్ అయితే తినేసామన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఫుడ్ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ప్లేట్ మాత్రం అసలు ఏం వదలకుండా కంప్లీట్ చేసేసాం నేను జయ. అన్నిట్లో నాకు ప్రాన్స్ ఫ్రై అయితే బాగా నచ్చింది. ఇంకా ఇంత ఫుడ్ తిన్నాక కిల్లీ వెళ్ళకపోతే ఎలా చెప్పండి. ఇంకా కిల్లీ తినేసి మేమైతే కాసేపు రెస్ట్ తీసుకొని విజయవాడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే విజిట్ చేస్తాను. రాహే
ఇంకా బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఏ పాపం చేసామో తెలియదు కానీ పాపాలల్ల కడిగించడం వస్తున్నాం. ఇంకా ఈవినింగ్ టైం సన్సెట్లో అలా ఇంద్రకీలాద్రిని చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఎందుకో తెలియదు కానీ విజయవాడ అంటే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. అమ్మవారి దర్శనం చేసుకోగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను విజయవాడ ఎప్పుడు వచ్చినా అది అన్ఎక్స్పెక్టెడ్ ప్లానే అవుతుంది. ఎప్పుడు ప్లాన్ చేసుకొని అయితే రాలేదు ఇప్పటి వరకు. ఎందుకో విజయవాడ అనగానే అదొక స్పెషల్ బాండింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కేసామన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 10 రూపీస్ ఛార్జ్ తీసుకొని పైకి తీసుకొని వెళ్ళారు. బట్ ఈసారి అసలు ఛార్జ్ ఏం చేయలేదు. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా తక్కువ మంది ఉండే అన్నమాట, వీక్ డే కాబట్టి. సో కనిపిస్తుంది కదా, ఆ బస్సులో అయితే మనం కొండ కింద నుంచి పైకి వచ్చేసామన్నమాట. ఫ్రీగానే తీసుకొచ్చారు. మేబీ మీకు ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో గైస్, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అనుకుంటా ఈ టైంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం. నీకెలా అనిపించింది? నాకైతే మంచి ఎక్సైటెడ్గా అనిపించింది. అసలు సాయంత్రం వేళ ఇలా ప్రశాంతంగా దర్శనం అవుతుందని అస్సలు ఊహించుకోలేదు. చాలా మంచి ఈరోజు క్రౌడ్ కూడా చాలా తక్కువ అనిపించింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు ఎప్పుడైనా సమ్మర్లో విజయవాడ రావాలనుకుంటే దర్శనం కావాలని సాయంత్రం వెళ్ళరండి. చాలా మంచిగా దర్శనం అవుతుంది. మనసు అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఫుల్ హ్యాపీ అనమాట మా జయ మేడం ఈరోజు. నేను అమ్మవారిని చూడగానే ఎంత నిండుగా అనిపించిందో మనసు అయితే. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోతుంది కాబట్టి మనం కిందికి వెళ్ళి డిన్నర్ చేసేసి మన జయ మేడం గారు శ్రీకాకుళం వెళ్ళిపోతారు. మనం హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్స్. అండ్ ఈరోజు వెదర్ కూడా చూసారా ఎంత బాగుందో అసలు. అండ్ ఇలాంటి మరిన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ జయతో ప్లాన్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవి చిత్రాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.